జలుబు, దగ్గు, జ్వరాలు ఎప్పుడు ఉండేవే. చిన్న చిన్న చిట్కాలతోనో, సాంప్రదాయక వైద్య చికిత్సలతోనో లేదా ఆధునిక వైద్య చికిత్సలతోనో వాటి నుంచి ఉపశమనం పొందొచ్చు. అవేమీ లేకపోతే మనలోని వ్యాధి నిరోధక శక్తి వల్ల వాటికి అవే తగ్గిపోనవచ్చు. అయితే జలుబు, దగ్గు, జ్వరాలతో పాటు కొందరి విపరీతమైన జ్వరం, భరించరాని ఒంటి నొప్పులు, కీళ్లు విరిచేస్తున్నంతటి బాధ కూడా ఉంటాయి. అత్యధికులు సతమతమయ్యేది ఈ బాధతోనే. కాకపోతే ఈ లక్షణాలు ఒక్కోసారి డెంగ్యూ, చికున్ గున్యాకు సంబంధించినవి కావచ్చు. డెంగ్యూ రక్తాన్ని ప్రభావితం చేస్తే చికున్ గున్యా కీళ్లను ప్రభావితం చేస్తుంది. డెంగ్యూ ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. అయితే చికున్ గున్యా ప్రాణాంతకమేమీ కాకపోయినా సరైన వైద్యం అందకపోతే దాని తాళ్లకు కీళ్ల నొప్పులు ఏళ్ల పర్యాంతం వేధిస్తూనే ఉంటాయి. ఒకప్పుడు ఈ సమస్య నిర్దిష్టమైన ఋతువులోనే వచ్చేవి, కానీ ఇప్పుడు అన్ని కాలాల్లోనూ వస్తున్నాయి. నిజానికి డెంగ్యూ వైరస్ వేరు, చికున్ గున్యా వైరస్ వేరు. కానీ ఈ రెండింటిని వ్యాపించేవి దోమలే. పైగా ఇవి పగటిపూటే కుడతాయి. అయితే ఒక దశ దాటేదాకా అది డెంగ్యూనా, చికున్ గున్యానా తెలుసుకోలేం. అయితే హోమియోపతిలోని ఇపటోరియం పర్ఫోలియేటిమ్ క్యూ అనే మందు ఆ వ్యాధిని సమూలంగా తుడిచిపెట్టగలుగుతుంది. దీనికి తోడు రస్టాక్స్ 30 కూడా ఇస్తే వ్యాధి ఎంత తీవ్రంగా ఉన్నా ఇట్టే తగ్గిపోతుంది. ఇపటోరియం పర్ఫోలియేటిమ్ అనే మందు డెంగ్యూ, చికున్ గున్యాలకు చికిత్సగానే కాదు, వాటిని నిరోధించే ప్రివెంటివ్ మెడిసిన్ గా కూడా పనిచేస్తుంది. కాకపోతే ఈ మందుతో పాటు ఆర్సెనిక్ ఆల్ప్ 200 కూడా ఇస్తే వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి వైరస్ ను ఎదిరించే శక్తి పెరుగుతుంది. చలి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు సోరెనయం 1M ఇస్తే మరీ మంచిది. ఏ దుష్ప్రభావాలు లేని ఈ మందులు డెంగ్యూ, చికున్ గున్యాలను నయం చేయడంలో ఎంతో మేలు చేస్తాయి.